ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు. మరి క్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తరువాత మరి ఏ రీతిగా ఆయన అనేక మందికి కనపడటము, తరువాత పరలోకమునకు ఆరోహణం అవటం అనేటువంటి మనం చూస్తున్నాము. మనం ఈ దినాలలో ఆ క్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసు ప్రత్యక్షత మరియు ఆరోహణ అన్నటువంటి శీర్షికన మనం మరి ఒక ధ్యానము ఈరోజు ధ్యానించిన వింటున్నాము. మీ దగ్గర బైబిల్లో ఉన్న ఎడల లూకా సువార్త 24వ అధ్యాయము 46, 47 వచనం చదువుకుందాం. లూకా 24, 46, 47 వచనాలు. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. He told them, "This is what is written, the Christ will suffer and rise from the dead on the third day, and repentance and forgiveness of sins will be preached in his name to all nations, beginning at Jerusalem." మరి ఇక్కడ చూస్తే ప్రకటింపబడునని వ్రాయబడి ఉన్నది. లేఖనముల నెరవేర్పు ప్రియుల లేఖనములలో ఏ రీతిగా రాయబడి ఉండటదో ఆ ప్రకారంగా యేసు ప్రభు వారు రావటము, ఈ లోక సేవ చేయటము, చనిపోవటం, తిరిగి లేవటం, పునరుద్ధానం అవటం, ఆరోహణం అవటం, ఇదంతా కూడా మరి ఇక్కడ మరలా గుర్తు చేయటం, క్రీస్తు బాధపడటము, మరి 3వ రోజు మృతుల నుండి లేవటము తప్పనిసరి. అది ఆ రీతిగా ఉన్నది. సిలువ అనేది అడ్డుకోవలసిన దురదృష్టకర అడ్డంకి కాదని వారు అర్థం చేసుకోవాలని చెప్పి యేసు ప్రభు వారు కోరుకుంటున్నాడు పిల్లలు. అది ఒక దురదృష్టకరమైనటువంటిది కాదు, అది లేఖముల నెరవేర్పు అయి ఉంటున్నది. మరి ఇది మనిషికి దేవుని విమోచన ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగం, ఇన్ గాడ్స్ రిడెంప్టివ్ ప్లాన్. అండ్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఎసెన్షియల్. మరియు సిలువ వేయబడిన మరియు పునరుద్ధానం చేయబడిన రక్షకుడి పేరిట పశ్చాత్తాపం మరియు పాప విమోచన అనేటటువంటి ప్రపంచమంతటికి కూడా తీసుకువెళ్ళాలి. ఇదంతా కూడా మనము మరి ఆ యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణయు ప్రకటింపబడిననియు వ్రాయబడి ఉన్నది. కాబట్టి చూడండి, ఎన్నో కార్యములు, ఆ ఫ్యూచర్ ఈవెంట్స్ ఆ శిష్యులకు వాళ్ళకు చెప్పినటువంటి మరి అది ఎంతో ఈ దినాలలో నెరవేరుతుంది పిల్లలు. ఆ యొక్క మరి ఇది జస్ట్ ఒక యెరూషలేముకే కాదు, కానీ సమస్త జనులకు దేవుని యొక్క దృష్టి ఈ యొక్క సర్వ మానవాళి కోసం ప్రియుల. అన్ని రేసెస్, అన్ని కుల మత మరి అన్ని ప్రాంతంలో ఉన్నటువంటి వారు, రీజన్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా మరి ఈ యొక్క సత్య సువార్త తెలుసుకోవాలి. వారి గొప్ప గురువు ఏం బోధించాలో మరి ఇక్కడ స్పర్జన్ అన్నటువంటి ఆయన ఒక మాట చెప్పాడు. వారి గొప్ప గురువు ఏమి బోధించాలో, ఎక్కడ బోధించాలో, ఎలా బోధించాలో, మరియు ఎక్కడ ప్రకటించటం ప్రారంభించాలో కూడా వారికి చెప్పారు. చూడండి ఎంతో ఆ యొక్క డైరెక్షన్స్ ప్రభువారు అంతా కూడా ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి, అదంతా కూడా ప్రియుల ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి. మన యొక్క జీవితాల్లో కూడా ప్రభుని తెలుసుకున్న తర్వాత వి గెట్ మీనింగ్ ఫర్ అవర్ లైఫ్స్. మనకు ఒక గురి, గమ్యం, దశ, నిర్దేశం ప్రభువారు మనకు ఇస్తాడు ప్రియుల. ఒక గురి కలిగి మనం ఈ లోకంలో ఉంటాం, ఒక విజన్ కలిగి ఉంటున్నాం.
గురి వద్దకే మనం ముందుకు వెళ్తుంటాం. విశ్వాసన కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ముందున్నటువంటి పందెపు రంగంలో ప్రియులారా ఓపికతో పరిగెత్తాలి. మన ముందు ఒక రేస్ ఉంటున్నది. We need to run the race. We have a targets. We have targets. కాబట్టి ఆయన నామములో బోధించాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ, ఆయన యొక్క నామం ప్రియుల హిస్ నేమ్ ఈజ్ అబౌవ్ ఆల్ అదర్ నేమ్స్. జీసస్ నేమ్ అబౌవ్ ఆల్ నేమ్స్ అని మనం పాడుకుంటుంటాం. ఆయన నామంలో శక్తి ఉన్నది. ఆయన నామం ప్రియుల శక్తివంతమైన నామం, బలమైనటువంటి నామం. యేసు నామంలో మరి మనము ఆ యొక్క సువార్తను ప్రకటించడం అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం దానిని ప్రకటించటం, ఆయన చెప్పినటువంటి రీతిగా ఆయన అధికారంపై దానిని ప్రకటించటం, ఆయన ఆజ్ఞల ద్వారా ప్రకటించటం, ఆయన అధికారంపై దానిని ప్రకటించటం, ఆయన నామం యొక్క ధర్మము ద్వారా పశ్చాత్తాపము మరియు పాప విమోచన వస్తుందని తెలుసుకున్నాయి. దాన్ని మనం ప్రకటించాలి. మన సొంత నామంలో దానిని ప్రకటించడానికి నిరాకరించటం అయినది పిల్లారా. మనం ఏ పాటి వారు మానవ మాత్రులు. మన యొక్క మెప్పు కాదు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు, ఇవి కాదు. కానీ యేసు హెచ్చించబడాలి. యోహాన్ అన్నట్లుగా ఆయన హెచ్చించబడాలా, నేను తగ్గించ. ఎప్పటికీ కూడా మనం యేసు నామాన్ని, యేసు ప్రియుల హీఈస్ ద కార్నర్ స్టోన్. మన యొక్క క్రైస్తవ జీవితానికి ఆయన చాలా ప్రాముఖ్యమై ఉంటున్నాడు. మరి ఈ దినమున మనము మూడు విషయాలు తెలుసుకున్నాను అంటున్నాయి. ఒకటి, యేసు పునరుద్ధానం యొక్క వాస్తవికత, ఆరోహణం యొక్క ప్రాముఖ్యత, మరి చర్యకు కూడా పిలుపు పిల్లారు. మరి మొట్టమొదటిగా యేసు పునరుద్ధానం యొక్క వాస్తవికత. మరి ఇదేంటి అంటే పునరుద్ధానం అనేటటువంటిది ముఖ్యంగా ప్రవచన నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. దేవుని దైవిక ప్రణాళికల్లో భాగంగా యేసు బాధ, ఆయన చనిపోవటం, శ్రమపడటం. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచునని, ఇదంతా కూడా ఒక దేవుని యొక్క ప్రణాళికలో ఉంటున్నది. కాబట్టి అందుకే యేసు ప్రభువు ఎంతగా ప్రార్థించాడు, ప్రభువా ఈ బుల్లను తీసివేయి, నిశ్చిత్తమైతేనే అని చెప్పి. మరి బాధలో ఉన్న సేవకుని గురించి పాత నిబంధన మరి ప్రవచనాలు కూడా మనం చూస్తున్నాం. యెషయా 53 మనకు తెలుసు కదా, ఏ రీతిగా వదకు తేబడినటువంటి గొర్రెవాడు ఒక సేవకుడు బాధింపబడుతున్నటువంటి వాడు. మరి రెండోది, మరి భౌతిక ఆధారాలు. యేసు పునరుద్ధానం తర్వాత తన శిష్యులకు కనిపించాడు. ఆయన అంత వెళ్ళిపోలేదు. దాదాపు 500 మందికి కనపడ్డాడు అని కూడా మనకు తెలుస్తుంది. శిష్యులకు, మరి అనేక మందికి స్త్రీలకు, ఆయన గాయాలకు మరియు వారితో ఆయన భోజనం చేయటం కూడా కలిసి ప్రియులారా జీవితాలను మార్చే స్పష్టమైన వాస్తవికగా ఈ యొక్క పునరుద్ధానం ఉంటున్నది. మరి అంతేకాకుండా యేసు అధికారం ప్రియులారా, ఆరోహణము అన్ని సృష్టిపై యేసు అధికారాన్ని సూచిస్తుంది. అందరు చూస్తుండగా ఆయన ఆరోహణం అవ్వటం అంటే ఆయనకు ఉన్నటువంటి అధికారం సర్వ ఈ యొక్క సృష్టి మీద. మత్తయి సువార్త 28:18 పరలోకములోను భూమి పైనను నాకు సర్వ అధికారం ఇయ్యబడింది. ప్రైజ్ గాడ్. మన యొక్క ప్రభుకు పిల్లల సర్వ అధికారం, సూపర్ పవర్. ఈ దినాల్లో ఆ యొక్క సూపర్ పవర్ కోసం మరి ఎంతగా పిల్లల ఆధిపత్య పవర్ మాంగర్స్ ఈరోజు ఎంతగా ప్రియులార ఒక దేశం మీద ఇంకొక దేశం ఎంతగా అలజడి ఇదంతా జరుగుతుంది. కానీ యేసు ప్రభువారు తాను తగ్గించుకోవటం వల్ల, వ్యక్తిని చేసుకోవటం వల్ల మరి దేవుడు ఆయన్ని హెచ్చించి ఉంటున్నాడు. పరలోకంలోనూ భూమి పైనను నాకు సర్వ అధికారం ఇయ్యబడింది అని చెప్తున్నారు. మరి ఆ ఆరోహణం యొక్క ప్రాముఖ్యతలో ఇంకొకటి ఏంటంటే పరిశుద్ధాత్మ వాగ్దానం. పరిశుద్ధాత్మ రాక కోసం ఆరోహణ ప్రాముఖ్యత. యేసు ప్రభు నేను వెళితే ఒక పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి వస్తాడు. అపోస్తలుల కార్యం 1:8 మీ మీదకి శక్తి వచ్చినప్పుడు సువార్తను వ్యాప్తి చేసే లక్ష్యం కొరకు
ఒక సాధకారత, ఒక అవసరత. పరిశుద్ధాత్మ ప్రియుల ఆదరణకర్త వస్తాడు ప్రియుల. మరి కాబట్టి ఇటువంటి గొప్ప కార్యాచరణ ఉండటం వలన ఒక చర్యకు మనల్ని పిలుస్తున్నాడు. ఒక గొప్ప కమిషన్ ఉంటున్నది. అన్ని దేశాలకు ఆ, మానవాళికి మరి వెళ్ళండి అని చెప్తున్నాడు. సర్వ లోకానికి వెళ్ళి ఈ సువార్తను ప్రకటించండి. పునరుద్ధానం మరి ఆరోహణం మనల్ని చర్యకు బలవంతం చేస్తున్న పిల్ల. మరి అన్ని దేశాలకు, సమస్త దేశాలకు వెళ్ళి శిష్యులను చేయమని, టు మేక్ డిసైపుల్స్ అని చెప్పి కూడా ఆజ్ఞాపించడం జరిగింది. ప్రభుని తెలుసుకున్నటువంటి మనం అందరం కూడా మన ముందు ఎంతో కర్తవ్యం ఉంటున్నది. మరి ప్రభు మరి మనకు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. మనం ఉన్నటువంటి ప్రదేశం ఒక మిషన్ ఫీల్డ్. ఆ దేవుడు చూపించినటువంటి ప్రదేశంలోకి విధేయులమై వెళ్ళాలి. ఆ ప్రదేశంలో దేవుని కొరకు మహిమకరంగా సువార్తను ప్రకటించి శిష్యులను చేస్తూ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరి ఇవాంజలికల్ ప్రోగ్రామ్స్, మరి డిసైపుల్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మరి మిషన్ ప్రోగ్రామ్స్ ప్రియులారా, ఇటువంటి అన్ని కూడా ఎన్నో ఉంటున్నవి. దేవుడు మనకు ఇచ్చిన భారం కొద్దీ మనము ముందుకు వెళ్ళాలి. యేసు తిరిగి వస్తానని ఇచ్చిన వాగ్దానాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వన్ డే హీస్ గోయింగ్ టు కమ్. ఏ రీతిగా ఆరోహణం వెళ్ళి ఉంటున్నాడో అదే రీతిగా మరలా రానని ఉంటున్నాడు. ఉద్దేశం మరి ఆవశ్యకతతో జీవించటానికి మరి మనకు ఆ యొక్క పిలుపు వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ రీతిగా మనం విధేయులమై ముందుకు వెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, గొప్ప నాయన తండ్రి, లేఖనం నెరవేర్పు ప్రకారం ఏ రీతిగా తండ్రి మీరు శ్రమపడి మూడవ దినమున మరి తండ్రి చనిపోయి మూడవ దినం లేచి మృతుల నుండి లేచారు ప్రభు. అలాగనే యెరూషలేము మొదలుకొని సమస్త జనులలో ప్రభు మరి తండ్రి ఆయన పేరట, ఆ యొక్క నామమును తండ్రి పేరట మారు మనసును పాప క్షమాపణ ప్రకటించాలి. ఈ దినాల్లో ఎంతో ప్రభు, ఎంతో మంది విధేయులైతే అండి మీ యొక్క పనిలో ఉంటున్నారు. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. మీ పిలుపుని తెలుసుకొని విధేయులైతే అండి ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరి యొక్క అవసరాల్లో మీరు తోడండి, సహాయం చేయండి. మరి ఈ యొక్క వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలించగలిగినట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈరోజు అన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, విన్నటువంటి వారికి అందరికి కూడా హృదయపూర్వక వందనాలు. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మరి మాకు తెలియవలసిందిగా కోరుతున్నాము. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.